Hi everyone, నేను మీ పవన్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జీపీకే షార్ట్స్ అండ్ ఎంటర్టైన్మెంట్. కంటెంట్ ఈస్ అవర్స్, ఎంటర్టైన్మెంట్ ఈస్ యువర్స్. సో ఈరోజు మన రివ్యూకి వస్తే నేను చేయబోయే రివ్యూ అనేది ఓం భీమ్ బుష్ ఈ మూవీ మీద. సో ఫ్రాంక్గా చెప్పాలంటే ఈ మూవీ మీద నాకైతే పెద్ద రిలీజ్ కాకముందు ఎక్స్పెక్టేషన్ అయితే లేవు. ఏదో ఫేక్గా తీసేస్తారులే, ఏదో క్యారెక్టర్లు వాళ్ళకున్న పబ్లిక్లో వాళ్ళకున్న పల్స్ బట్టి ఏదో నడిపిస్తారులే అనుకున్నాం. అది మెయిన్గా ఈ మూవీలో 3 క్యారెక్టర్స్, శ్రీ విష్ణు, రాహుల్ రామకృష్ణ అండ్ ప్రియదర్శి. సో వీళ్ళకి ఆల్రెడీ పబ్లిక్లో ఒక ఇమేజ్ ఉంది కాబట్టి దీని మీద ఏదో నడిపించేస్తారు అనుకున్నాను. కానీ సర్ప్రైజింగ్లీ మూవీ అయితే చాలా బాగుంది, నాకైతే నచ్చింది. సో ఈ మూవీ మెయిన్గా వాళ్ళ థీమ్ ఏంటంటే, ఈ మూవీలో ఆల్రెడీ వాళ్ళే చెప్పారు, నో లాజిక్ ఓన్లీ మ్యాజిక్. సో ఈ మూవీకి మనం వెళ్ళేటప్పుడు థియేటర్లో కూర్చునేప్పుడు మన మైండ్ ఇంటి దగ్గర పెట్టేసి లాజిక్స్ అసలు అయితే కూడా పోయాం. అప్పుడు ఈ మూవీ అయితే మనం మన ఫ్రెండ్స్తో కలిసి మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. ఎందుకంటే ఈ మూవీ కూడా ఒక 3 ఫ్రెండ్స్ గురించే మూవీ కాబట్టి మనం ఎంజాయ్ చేయొచ్చు. బట్ కండిషన్స్ అప్లై, నో లాజిక్స్ ఓన్లీ మ్యాజిక్. సో ఓన్లీ బ్రెయిన్ మాత్రం అసలు యూజ్ చేయొద్దు. ఓన్లీ జస్ట్ మూవీ చూసామా ఎంజాయ్ చేసాం అన్నట్టుంటే మాత్రం ఈ మూవీ పక్కాగా మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తుంది. సో కమింగ్ టు ప్లాట్ ఆఫ్ ద మూవీ, ఒక 3 ఫ్రెండ్స్, మెయిన్గా క్రిష్ అండ్ వినయ్ అండ్ మ్యాడీ అని ఈ 3 క్యారెక్టర్స్ ఉండే ఫ్రెండ్స్, రాహుల్ రామకృష్ణ, శ్రీ విష్ణు, ప్రియదర్శి, ఈ ముగ్గురు చేశారని. సో వీళ్ళు ఒక విలేజ్కి వెళ్తారండి. ఏదో రకంగా డాక్టరేట్, అక్కడ ఉండే ప్రొఫెసర్ని మోసం చేసి ఏదో డాక్టరేట్ పిహెచ్డి చేసి పిహెచ్డి స్కాలర్షిప్ తీసుకొని అండ్ ఒక డిగ్రీ తీసుకొని ఒక విలేజ్కి వెళ్తారు. ఆ విలేజ్లో జరిగే కొన్ని పరిణామాలు అండ్ ఆ విలేజ్లో వాళ్ళు చూసే కొన్ని చర్యలు. సో ఇవన్నీ చూసి ఆ విలేజ్ పేరు భైరవపురం. ఈ భైరవపురంకి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఒక డిసైడ్ అవుతారు, సో మనం కూడా ఒక సర్వీసెస్, బ్యాంక్ బ్రోస్ A to Z సర్వీసెస్ అనే ఒక సర్వీస్ పెట్టి ఈ విలేజ్లో మనం ఎలాగైనా సరే మనీ సంపాదించాలి అని ఒక సర్వీస్ ఓపెన్ చేస్తాం. ఈ సర్వీస్ A to Z సర్వీసెస్ ఆ నేమ్లో ఉంది. ఏదైనా సరే, ఏ ప్రాబ్లం వచ్చినా సరే, ఏది లాజిక్ లేకుండా చూడాలంటే దెయ్యాలను వదిలించడం, సో అన్ని రకాల చేయడం, బ్లాక్ మ్యాజిక్ అన్ని రకాలు చేస్తారు. ఎందుకంటే వీళ్ళ సైన్స్ అండ్ టెక్నాలజీ యూజ్ చేసి చెయ్యొచ్చు అనే ధైర్యంతో స్టార్ట్ చేస్తారు. ఆఫ్ కోర్స్ దాంట్లో క్లిక్ అవుతారు కూడా. సో అలా క్లిక్ అయ్యి కొంచెం డెవలప్ అవుతూ వెళ్తారు. సో ఇలా డెవలప్ అయ్యే క్రమంలో ఆ విలేజ్లో ఆల్రెడీ ఇటువంటి ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసే ఒక టీం ఉంటుంది, బైరాగి టీం. వాళ్ళు వీళ్ళని అడ్డుపడతారు వీళ్ళకి. సో అడ్డుపడేప్పుడు కంపల్సరిగా ఒక ఎదుర్కోని పరిణామాల్లో ఎన్నో ఆలోచనతోటి వీళ్ళు ఒక సంపంగి మొహల్ దాంట్లో ఎంటర్ అవ్వాల్సి వస్తుంది. అలా ఎంటర్ అయిన తర్వాత అసలు ఏంటి సంపంగి మొహల్ ఏంది అండ్ దాని కథ ఏంది, వీళ్ళు ఎంటర్ అయిన తర్వాత ఏమైంది, ఫైనల్గా క్లైమాక్స్లో ఏమైంది అనేది ఈ మిగతా స్టోరీ అండ్ ఫుల్ ఎంటర్టైనింగ్ గా ఉంటుంది. సంపంగి మొహల్ అనేది మెయిన్ ప్లాట్ ఈ మూవీలో. ఎలాగైతే ఈ ముగ్గురు మొత్తం మూవీని 2.5 hour మూవీని తమ భుజాల మీద వేసుకొని మోసారు, అదేవిధంగా సంపంగి మొహల్ కూడా చాలా ఇంపార్టెన్స్ ఉంది. సో ఏంటి స్టోరీ అనేది మాత్రం మన మూవీలో చూసి తెలుసుకోవాల్సింది. అయితే ఇక క్యారెక్టర్స్ పరంగా, వాళ్ళ పర్ఫార్మెన్స్ పరంగా చూస్తే అది ఇందా చెప్పినట్టే మెయిన్గా ఈ మూవీ మొత్తాన్ని 2.5 hours వాళ్ళ భుజ స్కంధాల మీద వేసుకొని మోసారండి ముగ్గురు, శ్రీ విష్ణు, రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి. ముగ్గురు పర్ఫార్మెన్స్ లో ఎవరు బెస్ట్ అంటే ఓకే, అందరూ ఓకే అని చెప్పచ్చు. కానీ నాకైతే పర్సనల్ గా కొంచెం రాహుల్ రామకృష్ణ పంచ్ లైన్స్, ఆ లైన్స్ అనేవి వర్కౌట్ అయ్యి అనిపించింది, నాకు మంచిగా అనిపించింది. అండ్ ప్రియదర్శి, శ్రీ విష్ణు కూడా చేశారు, బట్ నాట్ అప్ టు ద మార్క్, అంటే రెగ్యులర్ మెథడ్లో ఉన్నట్టే ఉంటుంది వాళ్ళ యాక్షన్. రాహుల్ రామకృష్ణ అనేది కొంచెం మనకి మాస్ గా దగ్గర అవుతారు కాబట్టి తన పంచ్ లైన్స్ కూడా వర్కౌట్ అయ్యాయి. నెక్స్ట్ కమింగ్ టు అదర్ క్యారెక్టర్స్ అండ్ హీరోయిన్స్, పెద్ద హీరోయిన్స్ పెద్ద ఇప్పుడు మనం వాళ్ళ ముగ్గురే చూస్తుంటాం ఈ 2.5 hour. సో కాబట్టి హీరోయిన్స్ లేదు, స్కోప్ లేదు, బట్ ఉన్నంతలో బాగానే చేశారు. అండ్ వీళ్ళు కాక మిగతా క్యారెక్టర్స్ శ్రీకాంత్ అయ్యంగార్ అండ్ ఆదిత్య మీనన్, రచ్చ రవి, వీళ్ళు కూడా పర్లేదు, బాగానే చేశారు. సో మనం ఎంటర్టైన్ చేయొచ్చు. అంతేగాని దానికి ఈ సీన్ ఏందిరా ఇలా వచ్చింది, మరీ విడ్డూరంగా ఉంది కదా ఈ సీన్, మళ్ళీ లాజిక్ లేదు అని ఆలోచిస్తే మాత్రం మనం ఎంజాయ్ చేయలేం. జస్ట్ అవన్నీ ఆలోచించద్దు, ఎటువంటి ఆలోచన లేకుండా, అసలు బ్రెయిన్ పవర్ కొంచెం కూడా యూజ్ చేయకుండా జస్ట్ చూసుకుంటూ పోవాలంతే. దెన్ వీ కెన్ ఎంజాయ్. అండ్
టెక్నికల్ డిపార్ట్మెంట్కి వస్తే డైరెక్టర్, ఈ మూవీ డైరెక్టర్ శ్రీహర్ష కొనుగంటి ఆల్రెడీ మన హుషార్ అనే సినిమా తీస్తున్నాడు ఆల్రెడీ. సో అదేవిధంగా మ్యూజిక్ డైరెక్టర్ సన్నీ ఎంఆర్ అండ్ ప్రొడక్షన్ వి సెల్యులాయిడ్స్ అనే వాళ్ళు ఎలా ప్రొడక్షన్ వాల్యూస్ మెయింటైన్ చేస్తారో మనకు తెలిసిందే. సో అలాగే ఉంది ఈ సినిమాలో కూడా, కానీ అక్కడక్కడ కొంచెం విఎఫ్ఎక్స్ ప్రాబ్లం ఉందన్నాం. బట్ ఓకే, నో లాజిక్స్ ఓన్లీ మ్యాజిక్స్. సో విఎఫ్ఎక్స్ ప్రాబ్లం ఉన్నా మనకు అవసరం లేదు, ఎటువంటి లాజిక్ లేకుండా మ్యాజిక్ మాత్రమే చూడాలి. సో ఫైనల్గా క్లైమాక్స్కి వచ్చేప్పటికి కూడా కొంచెం మంచి స్టోరీ ప్లాట్, సంపంగి క్యారెక్టర్ చేసిన తను కూడా బాగా చేసింది. ఈ స్టోరీ ప్లాట్ అండ్ ఆ సంపంగి ఫ్లాష్ బ్యాక్ అనేది కొంచెం హార్ట్ టచింగ్ గా ఉంది, మంచిగా ఉంది, కొత్త కాన్సెప్ట్. ఆల్రెడీ మనకి శ్రీ విష్ణు కొన్ని ఇంట్రెస్ట్ కూడా చెప్పాడు, ఇప్పటివరకు ఎవరు టచ్ చేయని కాన్సెప్ట్ ని మేము చూపిస్తామని. సో అది అంతవరకు ఓకే అనిపించింది. సో కంపల్సరీగా కొంచెం వెరైటీగా అనిపిస్తుంది కాన్సెప్ట్. సో ఇంకా దీని సంబంధించి ఇంకా వస్తే కొంచెం డ్రాబ్యాక్స్, నెగిటివ్స్ అంటే ఒకటి, మనం ఎక్కువ లాజిక్ లో ఆలోచించి అదే ఏంద్రా బాబు ఈ స్టోరీ ఎటుపోతుంది, ఇంత పిచ్చి పిచ్చిగా ఉంది. ఎందుకంటే క్యారెక్టర్ అన్ని పిచ్చి పిచ్చిగా చేస్తుంది, మ్యాడ్ గా ఉంటుంది. సో మ్యాడ్ క్యారెక్టర్స్ ఉంటాయి, మెయిన్ రాహుల్ రామకృష్ణ తీసుకున్నా, శ్రీ విష్ణు తీసుకున్నా, రకరకాలుగా చేస్తుంటారు. సో ఒక ప్రియదర్శి కొంచెం నాకు ఆ ఇద్దరు క్యారెక్టర్స్ తో కంపేర్ చేస్తే ప్రియదర్శి కొంచెం నాన్ సీక్ అనిపిస్తుంది. ఎందుకంటే తను ఎప్పుడు డైలాగ్ ఎలా ఉంటే మేబీ వాళ్ళ ఫ్రెండ్స్ అయి ఉండొచ్చు, వాళ్ళే ఎంజాయ్ చేసి ఉండొచ్చు, కానీ ప్రియదర్శి మాటలు కానీ ప్రియదర్శి ఆలోచన విధానం కానీ కొంచెం ఎలా ఉంటుందంటే మన సాంప్రదాయిని సుప్పిని శుద్ధ పూసని అనే టైప్ లో ఉంటుంది. సో కొంచెం మనకి నాన్ సీక్వెల్ అనిపిస్తాడు, వీళ్ళిద్దరి మధ్యలో వీడేంద్ర బాబు ఇలా ఆలోచిస్తున్నాడని. ఆ రిమైనింగ్ నెక్స్ట్ విఎఫ్ఎక్స్ కొంచెం ప్రాబ్లం ఉంది, నెగిటివ్ పాయింట్స్ వస్తే. ఓకే, విఎఫ్ఎక్స్ అనేది ఎక్కువ వాడలేదు కాబట్టి ఓకే, అంత ప్రాబ్లం కాదు. నెక్స్ట్ మ్యూజిక్ అండి, మ్యూజిక్ బై సన్నీ ఎంఆర్. ఇప్పుడు కాంటెంపరీ మ్యూజిక్ కొట్టాడు, కానీ అందరికి ఎక్కుద్దా లేదన్నది మాత్రం డౌటే. ఎందుకంటే అంత మ్యూజిక్ మనల్నైతే అంత థియేటర్లో అంత ఆనందపరచు, దాన్ని మిక్స్ అయిపోయి గజిబిజ్ అయిపోయి ప్రాబ్లం రకరకాల కన్ఫ్యూజ్ చేస్తుంది మ్యూజిక్ అని సింపుల్ చెప్పాలంటే. అది కాంటెంపరీ మ్యూజిక్ అని కొట్టాడో లేదా ఇష్టం లేక సైకిల్ కొట్టలేదు తెలియదు, కానీ బట్ మ్యూజిక్ పాయింట్ ఆఫ్ వ్యూ అయితే బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ మైనస్ అనే చెప్పాలి. నెక్స్ట్ ఇంకా ఈ మూవీలో మెయిన్గా మనం చూసుకుంటే విఎఫ్ఎక్స్ పక్కన పెడితే నెక్స్ట్ స్టోరీ పాయింట్ ఆఫ్ వ్యూలో సంపంగి క్యారెక్టర్ చేసిన బాగా చేశాను చెప్పాను ఆల్రెడీ. సో ఫైనల్ గా క్లైమాక్స్కి వచ్చేప్పటికి కొంచెం మనకు కూడా ఆ ఫ్లాష్ బ్యాక్ వాటి వల్ల మనకు కూడా కొంచెం హార్ట్ టచింగ్ అనిపిస్తుంది. చాలా సెన్సిటివ్ గా చాలా కామెడీ కనిపించే ఈ మూవీలో మన డైరెక్టర్ ఒక టచ్ చేసిన పాయింట్ అదేంటంటే, అంటే మనం ఇన్డెప్త్ ఆలోచిస్తే శాస్త్రం ఆచారం ఇవి గొప్పవా, సైన్స్ అండ్ టెక్నాలజీ గొప్పవా అని ప్లాట్ స్టోరీ స్టార్ట్ అవుతుంది. కానీ ఫైనల్ గా మనకి థియేటర్ నుంచి బయటకు వచ్చేప్పుడు మనకి అనిపించే ఫీలింగ్ అంటే ఈ శాస్త్ర ఆచారాలు అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ కంటే గొప్పది ఇంకోటి ఉంది. అదేంటంటే ప్రేమ. మనిషి బతికున్నా చచ్చిపోయినా సరే ఆ ప్రేమ మాత్రం ఎప్పటికీ చావదు, అది శాస్త్రం ఉంటుంది. సో వీటన్నిటికంటే ప్రేమ చాలా గొప్పది, మనిషి మీద పెంచుకున్న ప్రేమ చాలా గొప్పది అని మనకి ఒక మెసేజ్ ఇచ్చారు. బాగుంది ఆ మెసేజ్ అయితే. సో ఇది అండి మూవీ గురించి. సో కంపల్సరీగా ఒక లెవెల్లో అయితే ఒక లెవెల్ ఆఫ్ ఆడియన్స్కి అయితే ఈ మూవీ కంపల్సరీ ఎంటర్టైన్ చేస్తుంది, మళ్ళీ చెప్తున్నాను. అండ్ ఈ మూవీ హిట్ అనే చెప్పాలి, శ్రీ విష్ణు పాయింట్ ఆఫ్ వ్యూలో అందరి పాయింట్ ఆఫ్ హిట్ అనే చెప్పాలి. బేబీ బ్లాక్ బస్టర్ హిట్ కాకపోవచ్చు, బట్ ఇట్ ఈస్ ఎ సూపర్ హిట్ మూవీ. కంపల్సరీ వచ్చే రోజుల్లో ఈ మూవీ రన్ ఎలా ఉంటుందో చూడాలి. ఎందుకంటే మనకి నెక్స్ట్ ఫ్రైడేనే మన టిల్లు వచ్చేస్తున్నాడు, టిల్లు స్క్వేర్ అని. సో ఈ మూవీ రన్ ఎలా ఉంటుందో చూడాలి. కానీ అంతవరకు మాత్రం ఈ మూవీ అయితే బాగా ఆడుతుంది, థియేటర్స్ లో మంచి ఎంజాయ్ చేస్తారు. అండ్ ఇదండి ఈ మన ఓం భీమ్ బుష్ గురించి రివ్యూ. మీరు కూడా ఈ మూవీ చూస్తుంటే మీ ఫీలింగ్ ఏందో కామెంట్స్ లో చెప్పండి. సో నా వీడియో మీకు నచ్చినట్టే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. కంపల్సరీగా వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్రండి, కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేస్తేనే నాకు కొత్త ఎంకరేజ్మెంట్ అండ్ మీకు కొత్త నోటిఫికేషన్ వస్తాయి. కాబట్టి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ, బాయ్. నెక్స్ట్ ఇంకో వీడియోతో మళ్ళీ కలుసుకున్నాం. అంతవరకు సెలవు.